శాసనసభ్యులు మాజీ మెదక్ ఎంపీ మనతో పాటు ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రభాకర్ రెడ్డి గారు జీతాల కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ భరత్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. బేసికల్ గా ఇప్పుడు నాకు తెలిసి మీరు ఎంపీగా ఉన్నప్పుడే మల్లన్న సాగర్ గాని, కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగరు, ఆ తర్వాత ఈ పంప్ హౌస్లు ఇవన్నీ నిర్మాణం కూడా జరిగాయి మీరు ఎంపీగా ఉండగా. సో ఇప్పుడు ఎట్లా ఉంది ఉమ్మడి మెదక్ జిల్లాలో, సిద్దిపేటలో గానీ మిగతా చోట్ల గానీ, సిద్దిపేట జిల్లా, సంగారెడ్డి జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా ఎట్లా ఉంది? నాట్ల పరిస్థితి ఎట్లా ఉంది? సిచ్యువేషన్ ఎట్లా ఉంది? జనరల్ గా మీరు అడిగేది ఏం విషయంలో అంటే వ్యవసాయం ఇప్పుడు అగ్రికల్చర్ నాట్లు ఎంత మేరకు పడ్డాయి? ఒక 5-10% పడ్డాయా? అంటే జనరల్ గా అయితే ఇప్పుడు తుకాలు పోసిండ్రు, ఇంకా నాట్లు వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వర్షాలు లేవు, వాటర్ లేదు. కాబట్టి ఈ సంవత్సరము ఇబ్బందికరంగానే ఉంటట్టుంది వర్షాకాలం. మరి ఇంతవరకు అయితే వర్షాలు లేవు. మరి రేపు ఏం జరుగుతుందో మరి నీ చేతులు లేదు, నా చేతులు లేదు. ఎట్లా చెప్తాం? ఇప్పుడు ఇది వర్షాకాలం, ఈ పంటనే వర్షాకాలం పంట. జనరల్ గా వర్షంలో డిపెండ్ ఆన్ ద రెయిన్స్. ఓకే. సో ఇప్పుడు అయితే ఒక 10%-15% పడ్డాయా నాట్లు? అది కూడా పడలేదా? ఏమున్నావు 5-10% మాక్సిమం పడి ఉంటాయి. అంతకంటే బోర్ల కాడ ఉన్నోళ్ళు కొంచెం గ్రౌండ్ వాటర్ మా దగ్గర కూడవెల్లి వాగని ఉంటది. కూడవెల్లి వాగు పక్కన ఉంటే కొద్దిగా ఊటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆడ ఆ బోర్లు పోసిన ఆ ఏరియాలలో ఒక 2 మండలాలలో నాటు పడ్డాయి. ఆ కూడవెల్లి వాగు పక్కన ఉన్నాయి అన్ని బోర్లు కొద్దిగా రీఛార్జ్ అవుతాయి కాబట్టి ఆ ఒక్క ఏరియాల మట్టుకు పడే అవకాశాలు ఉంటాయి. మిగతా ఏరియాలలో అయితే ఛాన్స్ లేదు. ఇప్పుడు రంగనాయక్ సాగర్ లో, లేకపోతే మల్లన్న సాగర్ లో, కొండపోచమ్మ సాగర్ లో లాస్ట్ ఇయర్ నీళ్లు నిల్వ ఉంచిన ఏం లేవా? ఉన్నాయి. ఇప్పుడు మల్లన్న సాగర్ లో ఉన్నాయి. మల్లన్న సాగర్ లో ఒక 15 టీఎంసీల నుంచి 20 టీఎంసీల వరకు ఉన్నాయి. ప్లస్ రంగనాయక్ సాగర్ లో కూడా ఉంటది. ఒక 1 టీఎంసీ వరకు 2 టీఎంసీ ఉండాలి. ఒక హాఫ్ టీఎంసీ ఉంటుండొచ్చు రంగనాయక్ సాగర్ లో. కానీ మరి కొండపోచమ్మల నాకు తెలిసి ఒక 2-3 టీఎంసీలు దాంట్లో కూడా ఉన్నాయి స్టోరేజ్, పాత వాటర్. ఓకే. మా వాటిని ఏమైనా యూజ్ చేసుకోవచ్చా? ఇప్పుడు వాటిని వదిలితే యూజ్ చేసుకోవచ్చు. కానీ మరి ఇప్పుడు మేము తుకాల కోసం అడిగినాము. ఇప్పటి వరకు అయితే ఎక్కడ రెస్పాన్స్ లేదు. మాకు కూడవెల్లి వాగులకు నీళ్లు వదిలినట్టయితే 2-3 ఒక దాదాపు ఒక 30-40 చెక్ డ్యాములు ఉన్నాయి. ఆ చెక్ డ్యాములు నిండినట్టయితే తుకాలకు గానీ నాట్లకు గానీ మరి ఆశాజనకంగా ఉంటది, వర్షాలు లేనందుకు అట్లీస్ట్. అదే విధంగా మనకు ఇంకొకటి కొండపోచమ్మ ద్వారా కూడా 2-3 కెనాల్స్ ఉన్నాయి, సబ్ కెనాల్స్ ఉన్నాయి 2 మండలాలకు. మరి దాంట్లో కూడా కొంత వాటర్ ఉన్నది. మరి ఆ వాటర్ గిట్ట వదిలితే మరి ఆ ప్రాంతంలో తుకాలు పోసుకున్న నాట్లు పోసుకున్న వారికి కనీసమైన గానీ వరి నాట్లు వేసుకోవడానికి అట్లీస్ట్ గతంలో దానికంటే ఒక 30%, 40% తగ్గించుకొని వేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇది మా జిల్లా పరిస్థితి. ఇంకేమైనా కావాలన్నా డీటెయిల్స్? అంటే ఒకటి సార్, ఇప్పుడు మల్లన్న సాగర్ లో 15 టీఎంసీలు ఉన్నాయి కానీ ఇంటర్నల్ మన కాలువలు కంప్లీట్ కాలేదా? మల్లన్న సాగర్ ఏంది ప్రాబ్లం? మా దగ్గర కాలువలు కంప్లీట్ కాలేదు. మెయిన్ కెనాల్స్ వరకు అవి కూడా సరిగా లేదు. సరిగా 50% అయినాయి. ఆ మెయిన్ కెనాల్ ద్వారా మేము మొన్న బలవంతంగా 1 ఇయర్ నుంచి ఈ ప్రభుత్వం వచ్చినాక కనీసం ఆ కెనాల్స్ అన్న చేస్తదేమో అని చెప్పి పలు సందర్భాలలో చెప్పినప్పటికీ కూడా ఎక్కడ రెస్పాన్స్ లేదు. ఎవరు కూడా పట్టించుకోలే. ఇప్పటి వరకు ఈ 2.5 ఇయర్స్ లో ఏ ఒక్క రోజు కూడా వచ్చి జిల్లాకు వచ్చి మంత్రి మా దుబ్బాకకు సంబంధించిన మల్లన్న సాగర్ గాని, కొండపోచమ్మ గాని, ఈ కాలువల మీద గాని, దీని మీద గాని ఎప్పుడు కూడా ఇప్పటి వరకు రివ్యూ పెట్టి ఎక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ అయింది, ఎక్కడ కోర్టుల కేసులు ఉన్నాయి, ఎవరెవరు స్టేలు తెచ్చిండ్రు, ఏంది పరిస్థితి అనే దాని మీద పరిశీలించిన దాఖలాలు అయితే ఇప్పటి వరకు లేదు. ఇది చాలా సందర్భాలలో మేము మంత్రుల దగ్గర పోయినాము. గతంలో చాలా మీటింగులు పెట్టించినాం, మేము రివ్యూ చేసినాము, రైతులందరం కూడా ధర్నాలు చేసినాము. మరి మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి నేను కలిసిన సందర్భం కూడా ఉన్నది. పోయిన వారంలో వారికి కూడా నేను విన్నవించిన మా మల్లన్న సాగర్ పరిస్థితిలో కాలువలు పూర్తిగా కాలేదు, రెవెన్యూ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. మా కలెక్టర్ గారికి కూడా ఎన్నో సందర్భాలు చెప్తే కూడా కలెక్టర్ గారు కూడా పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు మీరు అంటున్నారు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయాలని మీరు అంటున్నారు. కానీ లిఫ్ట్ చేస్తే ఒకవేళ అన్నారం సుందిళ్ళకి ఏమైనా జరిగితే, మేడిగడ్డ కుంగినట్టు అవి కూడా కుంగితే, వాటికి ఏమైనా జరిగితే మీరు బాధ్యత తీసుకుంటారా? ఏటికి జరుగుతుంది? ప్రభుత్వం అంటుంది కదా ఇప్పుడు జరుగుతుంది. అదే టెక్నాలజీతో ఈ ప్రాజెక్టులు కూడా కట్టారు కాబట్టి ఏమైనా జరుగుతుందని అంటారు.
ఏదో తప్పించుకోవడానికి ఇవన్నీ సాకులు. వాళ్ళు ఏం జరుగుతుంది? ఆల్రెడీ మల్లన్న సాగర్ లో 35 TMS నీళ్లు నింపినాం కదా గతంలో. కాలువలలో నీళ్లు వేయలేదు, కొత్తగా ఏమున్నది జరిగేందుకు. మల్లన్న సాగర్ కాదు, అన్నారం సుందిళ్ళ అక్కడ దేనికి ఏం కాదు, వాళ్ళ మైండ్ లేకపోతే చక్కగా లేవు, కానీ మిగతా అంతా బానే ఉన్నది. ఏం కాదు, చెప్పేటోళ్ళది సరిగా లేదు, వాళ్ళకు అవగాహన లేదు కాబట్టి అట్లా మాట్లాడుతున్నారు. కానీ అవగాహన ఉన్నోళ్ళు మాట్లాడే పరిస్థితి అట్లా లేదు. వాళ్ళకి రైతుల గురించి కానీ, ప్రాజెక్టుల గురించి కానీ, కాలువల గురించి కానీ ఎక్కడ కూడా ఏదో రాజకీయం చేయడానికి తప్ప నిజంగా కూడా ప్రాక్టికల్ గా పోయి చూసి చేసేది ఎవరికి కూడా అవగాహన లేదు. ఇప్పుడు మరి రైతులు ఎక్కువ ఏ పంట వేస్తున్నారు ఉమ్మడి మెదక్ జిల్లాలో? వరియా, మళ్ళా పత్తియా? మా దగ్గర జనరల్ గా అయితే వరేస్తారు. మరి ఇప్పుడు ఈసారి వర్షాలు లేవు కాబట్టి మొక్కజొన్న, కొంచెము సన్ఫ్లవర్, మన ఇది కూడా వేస్తున్నారు, పత్తి అండ్ మిగతాది వరి. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు ప్రభుత్వం అయితే క్లియర్, అన్నారం సుందిళ్ళ డ్యామేజీలు, బ్యారేజీలు ఏంది వాళ్ళు మన పంపులు ఆన్ చేసే పరిస్థితి ఉన్నదా? లేకపోతే లేదు, పంపులు ఆన్ చేయమని చెప్పేశారు కదా, పంపులు ఆన్ చేయమని చెప్పేశారు. పంపులు ఆన్ చేస్తే అన్నారంకు సుందిళ్లకు ప్రాబ్లం అవుతుందని చెప్తున్నారు, భద్రాచలం మునిగిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు పంపులు ఆన్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రమాదమే ఉంటది. ప్రమాదం ఉంటది, డెఫినెట్ గా ఉంటది. ఇప్పుడు పోయినసారి మంచిగా పండే కదా కాంగ్రెస్ హయాంలో పంట, ఎంతో అంత ఓట్లు వచ్చి ఏదో రబీలో రికార్డ్ ప్రొడక్షన్ జరిగింది కదా. భరత్ గారు, పంపులు ఆన్ చేయకపోతే కనీసం డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఏదో సాకులు చెప్పుకొని కేసీఆర్ చేసిన ప్రాజెక్టుల మీద వాళ్ళు ఏదో చేయొద్దని ఉద్దేశంతో చేస్తారు తప్ప నిజంగా కూడా రైతులకు మేలు చేయాలని పోయి ప్రాక్టికల్ గా రాజకీయం చేయొద్దు అంటే డెఫినెట్ గా తెలిసిందే. వాళ్లకు ఈ రైతులను కనీసం వాటిని ఈ కరువుకు బతికేయాల్సిన వాళ్ళకు గవర్నమెంట్ ఉన్నది కాబట్టి డెఫినెట్ గా పంపులు ఆన్ చేయకపోతే మాత్రం చాలా సివియర్ గా ఉంటది ప్రాబ్లం. రైతులు అయితే ఉద్యమాలు చేస్తారు, కాంగ్రెస్ నాయకులను ఊళ్ళో తిరగనియరు. ఓకే, ఇంకా అంటే వాళ్ళు 2.5 సంవత్సరాలు ఎలక్షన్ ఉంది కదా, నెక్స్ట్ ఇయర్ వర్షాలు పడతాయి అనుకుంటారు. 2.5 వరకు వీళ్ళు అప్పటి వరకు ఉపాసం ఉంటారు కదా. ఓకే, మొన్న రబీలో బంపర్ క్రాప్ వచ్చింది, రికార్డు ప్రొడక్షన్ వచ్చింది, రికార్డు స్థాయిలో బంపర్ క్రాప్ ఎవరి వల్ల వచ్చింది? కొనుగోలు చేశామని చెప్తున్నారు. కాళేశ్వరం నీళ్లు లేకుండానే, కాళేశ్వరంతో సంబంధం లేకుండానే బంపర్ క్రాప్ తీసుకొచ్చామని చెప్తున్నారు. అవునండి, నేను ఏమంటున్నా, గతంలో ప్రాజెక్టులు గట్టపట్టుకొచ్చిందా, లేకపోతే వర్షాలు పడి వచ్చిందా, లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందని వచ్చిందా? వాళ్ళే చెప్పాలి. మరి ఎస్ఆర్ఎస్పి నీళ్లతోటి, ఎల్లంపల్లి నీళ్లతోటి మంచి పంట పండింది అని చెప్తున్నారు. వచ్చింది ఇప్పుడు పైనుంచి ఎస్ఆర్ఎస్పి నుంచి ఎల్లంపల్లి నింపినాం కాబట్టి ఇప్పుడు వర్షాలు లేదు కాబట్టి కిందికెళ్ళి మేడిగడ్డకెళ్ళి, అన్నారంకెళ్ళి, సుందిళ్ళకెళ్ళి అన్నపల్లి పంప్ హౌస్ స్టార్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఉంది కాబట్టి ఇప్పుడు అవసరం. అప్పుడు కట్టిందే వాటర్ అంతా కిందికి వెళ్ళిపోయిన తర్వాత కరువు వస్తేనే కింది నుంచి ప్రాజెక్టులకి నీళ్లు తీసుకోవచ్చు, పంపులు ఆన్ చేసుకోవచ్చు. అన్నారము, సుందిళ్ళ, మా మేడిగడ్డ నుంచి తీసుకోవద్దని అప్పుడు తీసుకోవచ్చు అనే అవకాశం ఉండటానికే ప్రాజెక్టులు కట్టిండ్రు. అప్పుడు దాంట్లోకెళ్ళి ఇప్పుడు నీళ్లు తీసుకోకుండా రాజకీయం చేస్తే ఎట్లా అండి? ఇప్పటి వరకల్లా నిజంగా కూడా మొన్న పడ్డ వర్షంలకు, మొన్న పోయిన గోదావరి ప్రవాహం ఏదైతే ఉందో, మరి ఇప్పటి వరకల్లా మీరు చెప్పిన 4 ప్రాజెక్టులు నింపుకుంటూ ఉంటుంది ఇప్పటికి. వాళ్ళు సిన్సియర్ గా దీని మీద మనసు. కానీ ఇప్పుడున్న వాటర్ ని యూటిలైజ్ చేసుకోరాదా? కొండపోచమ్మ సాగర్ లో, మల్లన్న సాగర్ లో, రంగనాయక సాగర్ లో ఉన్న నాట్లకు వాటికి ఏమన్నా చేసుకోవచ్చు. ఎందుకు చేసుకోరా? డెఫినెట్ గా చేసుకోవచ్చు. మరి వాళ్ళకి దాని మీద ఆలోచన ఉందో లేదో తెలియదు. మీరు అడిగారా జిల్లా ప్రజాప్రతినిధులుగా? మేము ప్రతిసారి అడుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు నేను మీ జిల్లాలు చెప్తాను. మెదక్లో 26% తక్కువ వర్షపాతం, సిద్దిపేటలో 34% తక్కువ వర్షపాతం, సంగారెడ్డిలో కూడా తక్కువ వర్షపాతం, అన్ని చోట్ల అంతటా తక్కువనే ఉంది భరత్, కాదనట్లేదు. ఇప్పుడు ఉన్న వాటర్ నిజంగా కూడా వాళ్ళు ఇప్పుడే వదిలితే మరి పైనుంచి లిఫ్ట్ చేయకపోతే ఉన్న వాటర్ అంతా పోతే కనీసం తాగడానికి కూడా హైదరాబాద్ కూడా నీళ్లు కరువు అవుతాయి కదా. మరి వాళ్ళు ఏం ఆలోచిస్తారు? మంజీరా కూడా వాటర్ లేనట్టున్నాయి. సరే, మంజీరా కూడా వాటర్ లేనట్టున్నాయి కదా. మంజీరా లేదు, మంజీరా ఇప్పుడు రిపేర్ కోసం ఉన్నది కదా. సింగూరు, మంజీరా మొత్తం రిపేర్ లో పెట్టి మొత్తం ఉన్న నీళ్ళంతా వదిలిపెట్టారు కదా మొన్నటి వరకు. అవును. సో అంటే డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లమ్ సిచ్యువేషన్స్ ఫుల్ ప్రాబ్లం ఉంటది. మరి ఇప్పటికైనా వాళ్ళు కొంచెం కొద్దిగా గొప్ప అక్కడ నుంచి మరి వాటర్ తీసుకురాకపోతే మాత్రము ఈ వాటర్ అయిపోయిన తర్వాత డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లం ఉంటది హైదరాబాద్. అంటే ప్రభాకర్ గారు, ఇప్పుడు మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయలేమని ప్రభుత్వం అయితే మొదటి నుంచి చెప్తూ వస్తుంది. మరి మీరు ఈ ఖరీఫ్ సీజన్ లో రైతులకు నీళ్లు అందించాలంటే మరి తక్షణ చర్యలు అంటే ఏం సజెస్ట్ చేస్తారు?
ఇవాళ కర్మ మరి ఏం చేస్తాం, మరి అందించలేనప్పుడు మనం ఏం చేస్తాం? గవర్నమెంట్ కి అట్లా ఉంటే వాళ్ళంతా చిద్దుల మీద ఉంటే ఎవరేం చేయలేరం కదా. మనం ఏం గవర్నమెంట్ పవర్ వాళ్ళ దగ్గర ఉన్నది, అందించలేమని చేతులు ఎత్తేస్తే ఎట్లా? అంటే మీరు ఇప్పుడు అన్ని 94,000 కోట్లు ఖర్చు పెడితే అది కాళేశ్వరం ఈ విధంగా అయింది, నాసిరకం పనులు చేశారు, ప్లస్ కంప్లీట్ కాలేదు. 94,000 కోట్లు ఖర్చు పెట్టినా మీ దగ్గర కూడా మల్లన్న సాగరు నాసిరకం అయితే ఇప్పుడు మల్లన్న సాగర్లకు నీళ్ళు ఎట్లా వస్తాయి, కొండపోచమ్మకి ఎట్లా వస్తాయి, రంగనాథ సాగర్కి ఎట్లా వస్తాయి, అనంతగిరి సాగర్కి ఎట్లా వస్తాయి, వాగులకు కెనాల్స్ ఎట్లా వచ్చినాయి? కెనాల్స్ ఇంకా కంప్లీట్ అయినాయా మల్లన్న సాగర్ కింద? తర్వాత కాలేదండి, కెనాల్స్ కంప్లీట్ కాలేదు. ఇంకా సబ్ కెనాల్స్ ఉన్నది, మెయిన్ కెనాల్స్ ఉన్నది, మెయిన్ కెనాల్స్ లేయింగ్ చేసేది ఉన్నది, పంప వాటికి మళ్ళా ఇవి మన వాల్స్ కట్టేటివి ఉన్నాయి, ఇంకా చాలా పని ఉన్నది. ల్యాండ్ అక్విజిషనే ల్యాండ్ అక్విజిషనే చేయాల్సింది ఉన్నది. ల్యాండ్ అక్విజిషన్ చేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి ఉన్నది. కోర్టు కేసులు ఉన్నాయి, వాటిని పరిష్కారం చేయాలి. ఓకే థ్యాంక్ యూ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. సో మనతో పాటు